డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ స్టూడెంట్స్కి అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా. డౌట్స్లో మరి ముఖ్యంగా అడ్మిట్ కార్డుకు సంబంధించిన డౌటు, మరి అదేవిధంగా 28th ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళకి ఇంతవరకు కూడా మరి అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుంది అనేది కూడా మరి డౌట్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు అడ్మిట్ కార్డ్స్ ఇక్కడికి వెళ్ళి అడ్మిట్ కార్డు లింక్ అయితే ఉంది, ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాము. మరి దీనికి సంబంధించింది మరి చూసినట్టయితే మరి 28th మరి ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళకి ప్రస్తుతం అయితే మరి 21, 22, 23, 24 వీళ్ళకి మాత్రం అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఇంకెవరైనా మరి 21, 21, 22, 23, 24 ఎవరికైతే మరి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కామెంట్లో పెట్టండి. మీరు దాని గురించి నేను మరి సలహా ఇవ్వటం అయితే జరుగుతుంది. అదేవిధంగా 28 మీకు 28, 29 అయితే మనకి బీఆర్కి వాళ్ళకు ఉందమ్మా. 28 మన జేఈ వాళ్ళకైతే ఉంది. దీనికి సంబంధించి విల్ బీ రిలీజ్డ్ కోర్సు మీకు 28వ తారీఖు మరి ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళకి 23 కానీ 24 కానీ ఈ 2 తేదీల్లో మరి అడ్మిట్ కార్డు వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా చూసినట్టయితే అడ్మిట్ కార్డు మరి కలర్ తీసుకోవాలా, మరి బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలా సార్ అని మరి కొంతమంది సలహా అడుగుతున్నారు. మరి కలర్ తీసుకోవాలా, బ్లాక్ అండ్ వైట్ అనేది కూడా చూద్దాం ఒకసారి. ఇది అడ్మిట్ కార్డు అమ్మా. అడ్మిట్ కార్డు దాదాపు ఏంటంటే వీళ్ళు ఎక్కడ కలరు అని చెప్పారో లేదనేది ఐఎమ్ నాట్ షూర్. మరి కలర్ తీసుకుంటేనే మంచిది. ప్రతి ఒక్కళ్ళు కూడా కలరు తీసుకోండి. కలర్ జిరాక్స్ మనకేమైతే మీరు పేపర్ తీసుకుంటే ఒక 10 రూపీస్ 15 రూపీస్ తీసుకుంటారు. కలర్ తీసుకుంటే సేఫ్ సైడ్ అమ్మ. బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకోవచ్చు. ఇన్ కేసు మరి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా కిరికిరి పెడతారేమో మనకు తెలియదు కదా. మనం అక్కడ హరీబెరీగా హడావుడి పడతారు. ఆ టైంలో చాలా టెన్షన్ ఉంటుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసే మూడ్లోనే ఉంటారు కాబట్టి మరి ముందుగానే మనకి టైం ఉంది. ఈరోజు 19వ తారీఖు, ఇంక 20, 21 ఉంది కాబట్టి మీరు కలర్ సాధ్యమైనంత వరకు అడ్మిట్ కార్డు కలరే తీసుకుంటే బెటర్ అని నేను చెప్తాను. నేను కూడా ఇంతకుముందు మా పాపకు తీసుకున్న కలరే తీసుకెళ్ళాను. మళ్ళీ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కూడా మీరు తీసుకెళ్ళండి. కలర్ కూడా తీసుకుంటే మంచి. మరి కలరా, బ్లాక్ అండ్ వైట్ అనేది వీళ్ళు ఎక్కువ ఎక్కడ కూడా మరి చెప్పలా తట్టుకుంటే మరి మీరు కలర్ తీసుకోవాలా, బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలంటే కలరే తీసుకోండి. మేము పోయేది నష్టం ఏమి లేదు కదా. మనకి కలర్ తీసుకోవడం వల్ల ఏమైనా నష్టం ఉందా? మీరు కలర్ తీసుకోండి. మా అయితే ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మరి కలర్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు. మరి సాధ్యమైనంత కలర్ మాత్రమే తీసుకోండి. వీళ్ళకి మాత్రమే ఇది సాధ్యమైనంత మొత్తం కలర్ తీసుకోండి. ఇబ్బంది ఏమీ లేదు, మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా కలర్ తీసుకుంటేనే మరి ఇది అవుతుంది. మరి ఇది 28వ తారీఖు మరి చెప్పుదాను. 28 ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వీళ్ళకి 23వ తారీఖు 24వ తారీఖు అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్ ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.